ఆంధ్ర ప్రజల చెవుల్లో పూలు పెట్టారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కానీ వెబ్సైట్లో కానీ వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం లులు రెండు కూడా చెవిలో పూలు పెట్టాయి. ఇక్కడేమో ఉచితంగా ఆల్మోస్ట్ ఉచితంగా ల్యాండ్స్ తీసుకుంటున్నటువంటి లులు గ్రూపు అహ్మదాబాద్లో 519 కోట్లకు కొనుగోలు చేసి ఆల్ టైమ్ రికార్డు అని కూడా గర్వంగా ప్రకటించుకుందట. రియల్టర్లు ప్రకటించారట. సబర్మతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. స్టాంప్ డ్యూటీ రూపంలో గుజరాత్ ప్రభుత్వానికి 31 కోట్ల ఆదాయం వచ్చింది. సో ఇక్కడేమో మరి పెద్ద పెద్ద ఆస్తులు 100 కోట్లు 2000 కోట్లు అంత వద్దంటున్నారు, లేదా 1000 కోట్ల పైన ఆస్తులు విశాఖ విజయవాడల్లో మరి ఉత్తపుణ్యానికి ఇస్తున్నారనే విమర్శ అయితే వింటున్నాం కదా. సో గూగుల్ ఇది లులు గ్రూప్ వాళ్ళది మరి డ్రామా ఏంటి? చంద్రబాబు పరిపాలనలో వెలుగులేని దీపావళిపై జగన్ ట్వీట్. చంద్రబాబు కూటమి ఇంటింటా వెలిగిస్తున్న దీపాల్లో ఏ ఒక్క దీపమైనా ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా? నిరుద్యోగ భృతి ఏం చేసావు? అక్కా చెల్లెమ్మలకు ఇచ్చే 1500 రూపాయలు నెలకి ఇస్తానన్నది ఏం చేశారు? బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, నెల 4000, ప్రతి రైతుకు ఏడాదికి 20,000, ఇలా అనేక అంశాలను ప్రస్తావించి ఇక్కడ జగన్ గారి ట్వీట్ ఏమో చాలా సభ్యతగా మర్యాదగా ఉంది. వేరే చంద్రబాబు గారిని మొన్న దీపావళి రోజున ఒక ఉపన్యాసం ఇస్తూ నరకాసురుడు, తుదముట్టించాలి, ఇట్లాంటి అభ్యంతరకర పదాలతో రాక్షసుడు అని ఆయన పెద్ద ఆయన అట్లా మాట్లాడుతున్నారు. ఈయనేమో ఆయనకంటే వయసులో చిన్నవాడైన ఇంత సభ్యతగా ట్వీట్లు పెడుతున్నటువంటి తీరును కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ముందుగా రామారావు గారు చెప్పండి, ఏమిటి లులు గ్రూప్ ఇష్యూ కానీ అట్లాగే సరే జగన్ గారి ట్వీట్ కానీ, మూడోది పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకున్నారంట మహిళల్ని ఆ రకంగా. ఇప్పుడు ఆయన బండారు సత్యనారాయణమూర్తి గారు చెబుతున్నారు కదా, రోజా గారిని అంత అసహ్యంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకున్నారని ఓపెన్గా బండారు గారు చెబుతున్నారు. సో ఈ మూటి మీద సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి. మీకు సాక్షి వీక్షకులకు నమస్కారం. ఇక్కడ లులు గ్రూప్ అంశం చూస్తే మనము గతంలో చూసామండి. ఓర్సా టీసీఎస్ కూడా ₹1 99 పైసలకే భూములు కట్టబెట్టి, అట్లాగే టీజీ విశ్వప్రసాద్ కంపెనీ దానికి కూడా 1200 ఎకరాలు కట్టబెట్టేటువంటి అంశంగా నేను చూసాం. అదే కోవలో లులు గ్రూప్ తోటి వీళ్ళు టైఅప్ అయ్యి ఇక్కడ భూములు దోచిపెట్టడానికి ఏదైతే కమిషన్లు, ఏదైతే ప్యాకేజీలు తీసుకోవడానికి వీళ్ళు సిద్ధపడారన్నది అర్థమైంది. ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు ఏదైతే గుజరాత్ కి సంబంధించినటువంటి వీళ్ళ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కూడా వీళ్ళంతా కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా, మరి అక్కడ ఒక విధానం ఇక్కడ ఒక విధానం అంటే వీళ్ళ యొక్క దోపిడీ విధానం ఏంటనేది అర్థమవుతుంది. అక్కడ గుజరాత్ లోనేమో 519 కోట్ల రూపాయలు అతి భారీ ఒక వ్యాపారం జరిగింది అనేటువంటి ప్రభుత్వం తోటి మనం వింటా ఉన్నాం. మరి ఇటువంటి దోపిడీ విధానం మన రాష్ట్రంలో ఎప్పుడు ఇది ఒక చంద్రబాబు నాయుడు గారికి అలవాటుగా మారింది. ఇది ఆయన చేసేటటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ అనే దానికి ఉదాహరణ. మరి మనం చూస్తా ఉన్నాం, బండారు సత్యనారాయణమూర్తి గారు మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎన్నికలకు ముందు రోజా గారి మీద చాలా అసభ్యంగా, చాలా ఏదైతే సిగ్గుపడేటటువంటి విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అది తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఖండించకపోగా ఈ మధ్య ఆయన వీడియో విడుదల చేసినటువంటి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు నన్ను భుజం తట్టారు, ఏదైతే రోజా గారు నేను తిట్టిన తర్వాత ఒక హోటల్లో, ఆ సందర్భంగా గంటా శ్రీనివాసరావు గారు, వెలగపూడి రామకృష్ణ గారు, ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కూడా నన్ను మెచ్చుకున్నారని చెప్పినటువంటి అంశం. అంటే వీళ్ళు ఇంటర్నల్ గా వీళ్ళ యొక్క సబ్జెక్ట్స్ ఏంటి అనేది, మహిళల పట్ల వీళ్ళ యొక్క భావన ఏంటి అనేది ఆ యొక్క కూటమి పార్టీల యొక్క వైఖరిని మనకు తేటతెల్లం చేస్తా ఉంది. ఈ అంశంలో మనం ఖచ్చితంగా మహిళగా ఉన్నటువంటి రోజా గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ కానీ ఖచ్చితంగా ఈ రోజు కూడా క్షమాపణ చెప్పినటువంటి అంశం ఉంది. ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళ యొక్క భావన ఏందో మనకు తెలుసు. అయితే ఇక్కడ ఒక అంశం అండి, మనకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్ అంశం తీసుకుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద ప్రజలు డీబీటీ పద్ధతి ద్వారా నెల ఏదైతే పథకాలు ప్రకటించారో 30 పథకాలకు సంబంధించి ఎటువంటి లంచగొండితనం లేకుండా, ఎటువంటి డీవియేషన్ లేకుండా ట్రాన్స్పరెంట్ మెథడ్లో క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళ అకౌంట్లకి జమ అయినటువంటి మాట వాస్తవం. ఇది ప్రజలందరూ చర్చించుకున్నారు. ఈ రోజు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు గారు చాలా హామీలను అమలు చేయలేదు. రైతాంగానికి సంబంధించి ఇప్పటి వరకు కేవలం 5,000 రూపాయలు మాత్రమే జమ చేశారు 2 సంవత్సరాలుగా. అంటే వీళ్ళు ఇస్తామన్నటువంటి ఏటా 20,000 చొప్పున తీసుకుంటే ఇప్పటికి 40,000 జమ చేయాల్సి ఉండగా 5,000 మాత్రమే జమ చేశారు. అది కూడా అరకొరగా చేశారు. అట్లాగే సిలిండర్లు, మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నటువంటి ఈ యొక్క హామీ కూడా చూస్తే సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని ఈ రోజుకి 6 సిలిండర్లు ఇవ్వాల్సింది కేవలం 1 సిలిండరు అది అరకొరగా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే అమ్మఒడి పథకం కూడా మనం చూసాం. ఏదైతే 15,000 చొప్పున ఇస్తామని చెప్పి
దాన్ని కూడా తగ్గించి 13,000 ఇచ్చేసి దాంట్లో కూడా కోత విధించి అది కూడా అరకొరగా ఇచ్చినటువంటి అంశం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇట్లా అన్ని బస్సుల్లో ప్రయాణం కూడా చాలా నిబంధనలు పెట్టి ఈ రోజు ఉచిత ప్రయాణం అని చెప్పి మహిళలను మోసం చేసినటువంటి పరిస్థితి. ప్రజల్లో సంతృప్తి లేదంటారు. ఎగ్గొట్టిన పథకాలు చూస్తే నిరుద్యోగ భృతి అని చెప్పేసి ప్రతి నెల 3,000 ఇస్తామని చెప్పి నిరుద్యోగులందరికీ ఆశ పెట్టారు. వాళ్ళకి ఇప్పటికి 18 నెలలకు కానీ 54,000 రూపాయలు ఈ సర్కార్ బకాయిగా ఉంది. అది ఎప్పుడు చెల్లిస్తారో అర్థం కాలేదనేటువంటి అంశం అయితే మహిళలకైతే 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరూ కూడా 50 సంవత్సరాలు 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరూ కూడా 1500 చొప్పున ఇస్తామని చెప్పి అది మోసం చేశారు. అట్లాగే బీసీలకు 50 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని మోసం చేశారు. అన్ని మోసాలే కదా సార్. అది ఈరోజు గుర్తు చేస్తూ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసినటువంటి సందర్భం ఉంది సార్. రైట్. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా మెచ్చుకోవడం, తోటి నటి మీద ఆ రకమైనటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే ఆయన్ని భుజం తట్టి మెచ్చుకున్నారంటే మరి ఒకవైపు ఏమో మహిళల జోలికి వస్తే తోలు తీస్తాం, అది చేస్తాం అంటున్నారు, ఇంకోవైపు ఏమో ఇంటర్నల్గా మీరు చెప్పినట్లుగా అంత దారుణం. అలాగే లులు గ్రూప్ది మరీ అన్యాయంగా ఉంది. ఇక్కడేమో ఉత్తపుణ్యానికి తీసుకోవడం ఏంటి, అక్కడ 541 కోట్లు అంటే పెట్టగలిగిన వాళ్లే, కానీ అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ఉత్తపుణ్యానికి ఇచ్చేసింది అన్నట్లుగానే ఇప్పుడు అర్థమవుతుంది కదా. దీన్ని బట్టి నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళుగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారా లేకపోతే అమాయకులు అనుకుంటున్నారో ఏంటో మరి కాలమే నిర్ణయించాలి. ఇక్కడ అంశం సార్, చంద్రబాబు నాయుడు అనుకో యూరోప్ లో హోటల్స్ రంగంలో మరలా పెట్టుబడులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఇదంతా కూడా లూలు లాంటివి కానీ, టీసీఎస్ కానీ, లేకుంటే ఊర్సా లాంటి ఈ యొక్క డబ్బులన్నిటిని కూడా ఇతర దేశాల్లో బదలాయించి అక్కడ మరలా ఇల్లు వ్యాపార మనం సరే మీరు రాజకీయంగా ఆరోపణలు చేయొచ్చు కానీ బట్ ఇది బేసిక్ ఇష్యూ ఏంటంటే లులు గ్రూప్కి చాలా ఎంతో లీజ్ పేరు మీద ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చారనేటువంటి విమర్శ అయితే వస్తుందిగా. ఫ్రీగా కాకపోతే తక్కువ ధరకి, కానీ అక్కడ మరి అంత వేలంపాట పెట్టి గవర్నమెంట్ ల్యాండ్ని వేలంపాటలో కొనుక్కోవడం ఏంటి, ఇక్కడ గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వటం ఏంటి, అది కూడా మాల్కి ఇవ్వటం అంటే విచిత్రంగా ఉంది. అనేక మాల్స్ ఉన్నాయి, ఏ మాల్స్ కన్నా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. మరి లులుకే ఎందుకు ఇస్తున్నారనేదే చర్చనీయాంశం. మరి ఆ లులు గ్రూప్ అక్కడ గుజరాత్లో ఎందుకు పే చేస్తూ ఉంది, ఇక్కడేమో ఫ్రీగా ఎట్లా తీసుకుంటుందో